మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానం కొరకు, ప్రభు ఈ పొద్దున జామ కాలము ప్రభు నీ పరిశుద్ధమైన సన్నిధులకు నడిపించిన విధానం కొరకు, నీ వాక్కు స్వరము మాకు వినిపించిన విధానం కొరకు, ప్రభా నైనా మమ్మల్ని నా ప్రభా తండ్రి మీరు ఎంతో మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడని, ప్రభా నైనా నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచావని, ప్రభా నైనా మా చుట్టూ నీ కంచి ఉంచావని, ప్రభు నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నావని, ప్రభా తండ్రి నాయన అనుదినము నా ప్రభు నాయనా అనేక మంది నాయనా నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడుతున్న దేవుడివి నా ప్రభు. ఆ విధంగానే నా ప్రభు ప్రతి బిడ్డ అది గ్రహించి నా ప్రభు తండ్రి నాయనా నీ వాక్యానికి లోబడి జీవించినట్లుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నువ్వు మాట్లాడితే వాళ్ళు బ్రతుకుతారు ప్రభువా. నీ మాటల్లో జీవం ఉంది. అయ్యా నా ప్రభు ఆ వాక్యము ద్వారానే కదా ప్రభువా నాయనా ప్రతి సంఘాన్ని ప్రభువా తండ్రి దేవా నీ వాక్యముతో కడిగి ఉతక స్నానం చేయించి ప్రభువా వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నావు, పవిత్రపరుస్తున్నావు. అయ్యా నాయనా దివారాత్రులు ప్రభువా నాయనా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు ప్రభువా తండ్రి దేవా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభు రాబోతున్న బిడ్డల్ని కూడా నీ ఆత్మ చేతనైనా నీ సన్నిధిలోకి నడిపించుమని ప్రభు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా ప్రభా ప్రతి బిడ్డకి దయచేయమని, అలాగే నన్ను స్వాధీనపరచుకోండి. అయా నా ప్రభా తండ్రి నన్ను ప్రభా నాయన నీ అధికారానికి లోబడ్డ బిడ్డగా జీవించినట్లుగా సహాయము కృప కూడా దయచేయమని, సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో మొదటిసారిగా వాళ్ళని క్రైస్తవుల్ని అని పిలిచారు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 26. 26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆమేన్. ఆమేన్. మీరు 10వ వచనము నుండి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రభు ఆయన తన దూతల ద్వారా, దర్శనాల ద్వారా మన పేతురుతో మాట్లాడుతూ ఆయన ఎవరింటికి వెళ్ళమన్నారు? కొర్నేలి. అమ్మా? కొర్నేలి వాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళమని ఆయన సెలవిచ్చినప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు అర్థం కాలా, ఏంటిది అన్యుల ఇంటికి పంపిస్తున్నాడు దేవుడు అని. అప్పుడు దేవుడు ముందే ఆయన దర్శనంలో చెప్పాడు, నేను దేని పరిశుద్ధపరిచాను నువ్వు దాన్ని పవిత్రం చేసినము, నిషిద్ధమైనది ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. మీరు దాన్ని అపవిత్రంగా చూడకూడదు, నేను పరిశుద్ధపరిచేదాన్ని మీరు అపవిత్రంగా మీరు చూడకూడదు అని చెప్పి మీరు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించమన్నప్పుడు ఆయన ప్రకటించాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయన వాక్యం చెప్తుండగానే మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ బాప్తిజం పొందినట్లుగా మనకి చూస్తున్నాం. కానీ 11వ వచనం వచ్చేసరికి ఇప్పుడు ఈ సాక్ష్యము మిగతా శిష్యులు అక్కడ లేరు కదా, ఆ శిష్యునికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అన్యులు కూడా దేవుడు ఆత్మతో అభిషేకించాడని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే రక్షణ యూదులకే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు యూదులకే కాదు, ఆయన అన్యులు కూడా కుమ్మరించాడు అని అన్యజనులకు కూడా దేవుడు ఆత్మతో నింపాడు, అది మేమే సాక్ష్యము అని చెప్పుకుంటున్నారు. అది చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే అప్పుడు అక్కడి నుండి ఏమైంది, క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఎక్కడ పిలువబడ్డారు? ఏ పట్టణంలో? అంతియోకులో పిలువబడ్డారు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవుడు అనగా ఏంటి? క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని వెంబడించిన వారు అని దానికి అర్థము, లేకపోతే క్రీస్తు సంబంధి. ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నాము అంటే క్రీస్తులో ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మనల్ని కూడా క్రీస్తుని ఆత్మతోను శక్తితోను ఎలా అభిషేకించాడో మనల్ని కూడా ఆత్మతోను శక్తితోనే అభిషేకించాడని మనకి తెలుస్తుంది. ఎందుకంటే క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ శక్తి. అంటే మనము కూడా ఆ క్రీస్తులో మనము కూడా ఉండిన ఎడలా మనకేం జరుగుతుంది? అందుకే మీరు గమనించండి, మీరు బాప్తిజం పొందినప్పుడు అది పాప క్షమాపణ నిమిత్తం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. అందుకే పదాలు చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క వాక్యంలో ఆయన
మీరు క్రీస్తులో ఉండినడలా అంటాడు. ఎందుకంటే క్రీస్తులో ఉండినడలా ఏం జరుగుతుంది మనకి? ఈ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడే మనం క్రీస్తు సంబంధి అవుతున్నామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే మనకి ఆ సర్వసత్యమును నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మనల్ని ఆదరించువాడు పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఒకటి గ్రహించాలి దేవుని సంగమా. తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు. కుమారుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ 3 విషయాలు ఎప్పటికీ మర్చిపోకూడదు మీరు. తండ్రి ఏమో నిన్ను ఏర్పరచుకున్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ప్రాణం ఇచ్చింది ఆయనే, రక్తం చిందించి నిన్ను నీతిమంతుడిగా తీర్చింది ఆయనే. కానీ అక్కడితో మన జీవితం ఆగదు దేవుని సంగమా. క్రైస్తవత్వం అంటే ఆయనతో సంబంధం పెట్టుకున్నవారు. దే ఆర్ యూనిఫైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచేవారు. వాళ్ళకి క్రీస్తు తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఆలోచన క్రీస్తే. ఆయన ఆయన క్రీస్తే మహిమపరచాలి. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం నీలో ఉన్నప్పుడు ఆయన కొరికే జీవించాలని ఇష్టపడతావు. అందుకో క్రీస్తులో 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 అంటూ ఉంటాడు పౌలు గారు. చాలా సార్లు మీరు గమనించండి. మొదటిగా ఆయన ఎక్కడ వాడాడంటే ఆ పదము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూడండమ్మా. 2 కొరింథీయులు 5:10. అయితే ఈ లోకపు జారులతో నైనను లోబులతో నైనను కొరింథీయులకు రాసిన దోచుకుని పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఎప్పుడు సమస్తము ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఎప్పుడు జరుగుతుంది ఇది? క్రీస్తునందున్న ఎడల నువ్వు ఉండి ఎడల ఏంటంటే క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ శక్తి మనలో కలిగినప్పుడు మనలో ఏదో జరుగుతుంది. పాతయన్ని ఏం చేస్తుంది? ఆ ప్రాచీన స్వభావము, ఆలోచన, నడకన విధానము అవన్నీ మారిపోతున్నాయి. అవి పాతవైపోయి ఇప్పుడు నూతన సృష్టిగా మార్చేదే క్రీస్తు. అందుకు నువ్వు క్రీస్తులో ఉండనరా అంటే క్రీస్తు సంబంధి అయితే. మీరు గమనించండి, చాలా మంది బాప్తిజం పొందుకుంటారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారు. కానీ జీవితంలో మార్పు ఉండదు. అదేంటి? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు సంఘాల్లో చూడండి. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి. కానీ క్రీస్తు పోలిన వారు ఎంతమంది మార్చబడుతున్నారు అని చూస్తే వాడు చేసేదే చేస్తూ ఉంటాడు. వాడు ఇదివరకు ఆ ప్రాచీన స్వభావం ఇంకా అలాగే ఉంది ఆయనలో. కానీ ప్రభుని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. కానీ మార్పు లేదు. ఎందుకంటే దేవుని సంగమా, మార్పు తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పాపం గురించి ఆయన నడిపిస్తున్నాడు. సర్వసత్యంలో నడిపించడం కాక ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని తీర్పు గురించి, పాపం గురించి, నీతి గురించి మనకి ఒప్పింపజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని సంఘము, లేకపోతే పరిశుద్ధాత్మ లేని జీవితము, లేకపోతే పరిశుద్ధాత్మ లేని ఒక క్రైస్తవుడు అని పిలువబడేవాడు, వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? మీరు ఒకసారి ఆలోచించాలి. అందుకోసమే పౌలు గారి పదాలు ఎలా ఉంటాయంటే క్రీస్తులో ఉండినడలా. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు నీలో ఆటోమేటిక్ గా ఆ మార్పుని తీసుకొస్తూ ఉంటాడు. లేకపోతే పాతవాడుగానే ఉండిపోతావు. మార్పు ఉండదు. సంఘానికి వెళ్తావు, సండే ఒకసారి కనిపిస్తావు, లేకపోతే క్రిస్మస్ కి ఒకసారి, లేకపోతే పునరుద్ధాన దినము ఒకసారి కనిపిస్తావు, లేకపోతే మరణించిన దినాన్ని మన సంఘానికి తీసుకెళ్తారు. అప్పటి వరకు మనం వెళ్ళము. మరి యేసుక్రీస్తు ప్రభుని బాప్తిజం తీసుకున్నాం, ఆయన నామంలో బాప్తిజం తీసుకున్నాము, మనము ఆయన రక్షకుడిగా అంగీకరించాము. కానీ మార్పు లేదు. కానీ దేవుని సంగమా, నీవు క్రీస్తులో ఉండినడలా పాతయన్ని అది రుజువు దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడని. దట్స్ ద పార్ట్ ఆఫ్ ఇట్. You are a new creation. How do you know it? Because I'm not the same person
ఐఎమ్ నాట్ ది ఓల్డ్ పర్సన్. నాలో పాత ఏం కనిపించట్లేదు. నేను వెళ్ళాల్సిన చోట్లకి ఇప్పుడు వెళ్ళట్లేదు. నేను ఆలోచన విధానం మారిపోయింది. గమనించండి, ఇదివరకు చదివిన పుస్తకాలు, ఇదివరకు సినిమా హాల్లో కూర్చుని సినిమాలు చూడటం, ఏమేన్ లేకపోతే ఎక్కడన్నా బార్లో కూర్చునే వారం, అనేక విషయాలు పాతయి. దాని మీద ఇంకా మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంటే మనలో మార్పు వచ్చిందని. ఆ మార్పు తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. పాతయన్ని గతించును అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివసించిన తర్వాత ఆయన మనలో మార్పు, అనుదినము మార్పు మనం చెందుతున్నాం. ఆయన కృప ఎమ్మడి కృపను బట్టి మనం మార్పు చెందుతాం. దట్ ఈస్ వై యూనియన్ విత్ క్రైస్ట్. ద ఫాదర్ హెస్ చోజన్ యూ, ద సన్ హెస్ జస్టిఫైడ్ యూ, అండ్ నౌ ద స్పిరిట్ ఇస్ రీజనరేటింగ్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు, ఈ సాంక్టిఫైయింగ్ యూ. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. తండ్రి ఆలోచన ఆయన ప్లాన్ చేసేది ఆయన, ఆ ప్లాన్ ని దాన్ని నెరవేర్చడం ప్రభు ఏదైతే దాన్ని సఫలము చేసేది పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాలు. ఆమేన్. హి ఈస్ ద వన్ హూ ఎగ్జిక్యూట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇంటూ అవర్ లైఫ్స్. అందుకనే కార్యసిద్ధి చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని సంగమా, అందుకోసమే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఎంతమంది నిజంగా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు? బైబిల్ చెప్తుంది, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వాడు మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అంటున్నాడు. మరి క్రీస్తుని ధరించుకుంటే మనలో మార్పు ఉండాలి కదా, మన ఆలోచన విధానం మారాలి కదా, మన మాటలు మారాలి కదా, మన చూపు మారాలి కదా. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్న వారు ఇంకా లోక సంబంధమైన వాడు కాడు. ఇప్పుడు ఆయన సంబంధి కాబట్టి ఆయన ఆలోచన విధానాలు పాతయన్ని గతించిన పోయినని అని చెప్తున్నాడు. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చాడు నిన్ను. అయినా కూడా నీలో మార్పు లేదంటే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా? నువ్వు క్రీస్తు సంబంధివా కాదా? క్రీస్తు పోలిన వారు నువ్వు నడిస్తే గనక నీలో క్రీస్తు ఉన్నట్లే. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి నీలో పనిచేస్తుందని దానికి అర్థం. ఎందుకంటే బైబిలే చెప్తుంది, మనం అందరం క్రీస్తులో బాప్తిజం పొందిన ఎడల మన క్రీస్తుని ధరింపు చేసుకున్నామని. ఎప్పుడు ధరింపు చేసుకున్నాం? ఆయనతో మనము చనిపోయాము, పాత పెట్టబడి లేచాము. ఇప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఈ నూతన జీవితము ద్వారా, ఈ నూతన సృష్టి ద్వారా మన క్రీస్తుని మనము ధరించుకుని ఉన్నామంటున్నాడు. మరి క్రీస్తుని ధరించుకున్న వారు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆలోచించండి. వాళ్ళకి పాతయన్ని ఇంకా ఇష్టం ఉండదు. శరీర సంబంధమైన వాటి మీద ఇష్టం ఉండదు. అవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ శరీర ఇచ్చలు గాని, ఆ ప్రాచీన స్వభావము ఆలోచనలు గాని అవన్నీ చంపివేస్తారు. అందుకే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్. ఆత్మ ద్వారా మనము జన్మిస్తున్నాము, వాక్యము ద్వారా మనం జన్మిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించేను అంటారు. రక్షణ ఎక్కడ వస్తుందంటే నీలో మార్పు వచ్చినప్పుడు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడమ్మా. ఇప్పుడు ఏర్పరచబడిన వారిని శుద్ధీకరించాలి. వీళ్ళని శుద్ధీకరించాలి. ముందు వీళ్ళని నీతిమంతులుగా తీర్చాలి. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు వాళ్ళని పరిశుద్ధపరచాలి. వాళ్ళని తర్వాత మహిమ పరుస్తాడు. కానీ ఈ లోపల ఏం చేయాలి? వాళ్ళని పరిశుద్ధపరుస్తూ ఉండాలి. ఆ పని చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మన జీవితంలో లేకపోతే నీకు నూతన స్వభావం ఎలా వస్తుంది? పాత జీవితం మీద నీకు విజయం ఎలా వస్తుంది? పాతవాడు చనిపోయాడు అంటున్నాడు. క్రీస్తుతో పాటు నువ్వు బాప్తిజం పొందిన దినంనే ఆయన చనిపోయాడు అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తును ధరింపు చేసుకున్నావు అంటున్నాడు.
మరి క్రీస్తుని ధరింపు చేసిన వారిలో మన మార్పు ఉండాలి కదా. ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనకి ఫలం కనిపించాలి కదా, రుజువు ఉండాలి కదా. మరి మన మాటలు అలాగే ఉన్నాయన్నా, మన పాత జీవిత ప్రకారము మన మాటలు ఉన్నాయా, లేకపోతే మనము పాత చోటుకి వెళ్తున్నామా, ఇంకా అక్కడికే వెళ్తున్నామా, అదే ఆలోచనలు కలిగి ఉన్నామా, అదే నడక కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకని క్రీస్తు నీలో ఉండిన ఎడల పాతయన్ని గతించిన అంటున్నాడు. నీవు క్రీస్తులో ఉండిన ఎడల అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6:6 చూడమా ఒకసారి. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఆమేన్. ఆమేన్. ఏమైంది? మన శరీరము ఆయనతో పాటు మనం కూడా సిలువ సిలువ వేయబడ్డాము. వేయాలి. ప్రాచీన ఆమేన్. హల్లెలూయా. స్వభావాన్ని విడిచి. నువ్వు సిలువ వేసిన వెంటనే నీలో మార్పు ఉంటుంది. కానీ ఈ శరీరంకి సిలువ వేయకపోతే ఏమవుతుందంటే అదే గుణము కలుగుతూ ఉంటావు, అదే ద్వేషం, అదే కోపము. గమనించండి దేవుని సంగమా, కొన్నిసార్లు ఆ ప్రాచీన స్వభావం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ చనిపోయిన వాడు తిరిగి లేచి మళ్ళీ మనలో అది జీవించాలనుకుంటూ ఉంటాడు. మనమే వాడికి అవకాశం ఇస్తున్నాం. ఆ ప్రాచీన స్వభావం రావడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. మన మాటల ద్వారా గాని, మన చూపుల ద్వారా గాని, మన వినికిడి ద్వారా గాని వాడికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. ఆ అవకాశం మనకి మనము ఇవ్వకూడదు. అందుకోసమే మన మనసు అనుదినము నూతన పరచబడుతూ ఉండాలి. అది వాక్యము ద్వారానే నూతన పరచబడుతుంది. వాక్యము లేకపోతే ఏమవుతుందంటే నువ్వు పాత స్వభావమే కలిగి ఉంటావు. వాక్కు శక్తి ఏం చేస్తుందంటే ఆ వాక్కు నీలో వాక్యము చదివేటప్పుడు నువ్వు చదివినప్పుడు ఒకవేళ కోపం గురించి చదివారనుకోండి, కోపం గురించి చదువుతున్నప్పుడు ఈ కోపం గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఉండకూడదు మనలో అని దేవుడు నీకు చెప్తున్నప్పుడు నీలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము? అంటే మనలో ప్రాచీన స్వభావం అక్కడక్కడ ఇంకా కనిపిస్తుందనే ఉన్నదని. కదా అవును. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే. ఏదో కనిపిస్తుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సంగమా, మనము ఎప్పుడన్నా గాని కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం దేవుడు వాక్యము చదివేటప్పుడు గాని అది మనకి గ్రహింపు వచ్చిందనుకోని వెంటనే అవును ఇది నాలో ఉంది అనుకున్నప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఏమవుతుందంటే ఆడు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచన అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు, అది ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు. కానీ మళ్ళీ తిరిగి రావడానికి అది అందుకే క్రీస్తులో ఉండిన ఎడలా మనం ఎప్పుడు క్రీస్తులో ఉండాలి. యూ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ యూనియన్ విత్ క్రైస్ట్. టు బీ ఇన్ క్రైస్ట్ ఇస్ టు బీ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాలు. 3వ అధ్యాయము 9, 10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థులు ధరించుకున్నామమ్మా? నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు ఒకరితో మీరు అబద్ధాలు చెప్పమాకండి. అబద్ధాలు చెప్తుంటే ప్రాచీన స్వభావం ఉన్నట్లే. ఇందాక బ్రదర్ గారు చెప్పరా, నీ మాటలు అవునంటూ అవును, కాదంటే కాదు. అవును బ్రదర్ చేశాను, అవునమ్మా చేశాను. నీ భర్త కూడా అవునండి చేశాను, నీ భార్యతో అవునమ్మా చేశాను చెప్పటం ఏం లేదు. ఇది కాదు, ఉన్నట్టుగా ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు. చేశానంటే చేశాను, దేవుడు వెంటనే క్షమిస్తాడు. అందుకని పాపంని ఒప్పుకున్నట్లు చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మన మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమా, మనం గనక క్రీస్తులో ఉండినడలా మనలో ఈ మార్పులు చెందుతూ ఉంటాం, అనుదినము చెందుతూ ఉంటాం.
ప్రాచీన స్వభావం వెళ్ళిపోతుంది. మనం అనుదినము నూతన పరచబడుతూ ఉంటాం. కానీ నువ్వు క్రీస్తులో నివసించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షకుడిగా నువ్వు ప్రభుని అంగీకరించావు. ఇప్పుడు ప్రభుని అయా నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఎందుకంటే యోహాన్ చెప్పినట్లుగా నేను నీటితో బాప్తిజం ఇస్తున్నాను గాని నా తర్వాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మిమ్మల్ని బాప్తిజం ఇస్తాడని చెప్పాడు. అప్పుడు మన ప్రభుని అడగాలి, అయ్యా ప్రభు నన్ను ఆత్మతో నింపండి. నాలో ఇంకా కనపడుతున్నాయి అయ్యా. ప్రాచీన స్వభావం కనపడుతుంది. నా మాటలు కొన్ని సార్లు నా పాత ఓడుని ఎలా మాట ఉండేవాడు ఆ విధంగానే ఉన్నాడు అని నువ్వు దేవుడికి నీ యథార్థంగా ఆయనతో మాట్లాడినప్పుడు, యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుడిని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఆత్మతో నింపుతాడు. అందుకు క్రీస్తులో ఉండిన ఎడల అని చెప్తూ ఉంటాడు పౌలు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తులో ఉండిన ఎడల ఏమవుతుందంటే యు ఆర్ రిడీమ్డ్ అండ్ ఫర్గివెన్. దేవుడు నిన్ను విమోచించి నిన్ను క్షమించాడని చెప్తున్నాడు. నువ్వు క్రీస్తులో ఉన్నంత కాలము నీకు ఏ కొదువు ఉండదు. క్రీస్తులో ఉన్నంత కాలము నీ పాత పాపాలన్నీ మర్చిపోయాడు దేవుడు. క్రీస్తులో ఉండినాడలా నీవు అనుదినము మార్పు చెందుతున్నావు. అన్ని విషయాల్లో మార్పు చెందుతున్నావు. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:7 చూడమ్మా. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే నువ్వు చేసిన వాటన్నిటి, అందుకే దిస్ ఈజ్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్. పాప క్షమాపణ అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్. దేవుడి యొక్క ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీ పాపములు క్షమించబడినవి. ఆయన మాట్లాడినప్పుడు ఈ భూమి మీద మాట్లాడు అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆ స్త్రీ కూడా అనేక మందిని ఆయనతో మాట్లాడినప్పుడు నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పాడు. ఈయనెవరయ్యా పాపాలు క్షమించడానికి? ఈయనకి అధికారం ఎక్కడుంది అని ఫరిసీయులు సద్దుకులు మాట్లాడుకునేవారు. ఫస్ట్ ఆయన ఏం చేసేది ఏంటంటే మనిషిని వాళ్ళ యొక్క పాపంని క్షమించడానికే వచ్చాడు. ఆయన మనుషుల్ని రక్షించడానికే వచ్చాడు. నేను నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు. ఏమైనా తప్పిపోయిన వారు ఒప్పుకుంటారు చూసారా, వాళ్ళ కొరకు వచ్చాడు ఆయన. అందుకే దేవుని సంగమా మనం ఎప్పుడు గొప్ప ఏంటంటే దేవునికి ఎంతో కృతజ్ఞత, ఎంతో అని మహిమపరిచే విధానం ఏంటంటే మన పాపాలన్నీ క్షమించబడినవి. నువ్వు క్రీస్తులో ఉండినడలా ఆమేన్ నీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు 13వ చూడమ్మా. ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను ముద్రిస్తున్నాడని చెప్తున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆమేన్. ఎప్పుడు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించినప్పుడు ఆమేన్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాగ్దానము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఆయన మనల్ని ముద్రిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా క్రీస్తులో ఉండినడలా మీకు కలిగే ఆశీర్వాదాలు ఇయే. ఆయనలో నువ్వు నిలిచి ఉంటే గనక, ఆయనలో నువ్వు నివసించినప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడంగా ఆలయంగా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను ముద్రింపబడుతున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నావు. అనేక సత్యాలు నీకు తెలియపరచబడుతుంది. అనేక సార్లు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా దేవుడు మాట మళ్ళీ నీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. అందుకే క్రీస్తులో ఉండినడలా నీకు ఈ ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. ముందు పాతయన్నీ గతించిపోతుంది, క్షమించబడుతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడుతున్నావు. నువ్వు క్రీస్తులో ఆయన సావాసం చేసినప్పుడు, ఆయన వారైనప్పుడు, ఆయన వెంబడించే వారైనప్పుడు, ఆయన సంబంధమైన వారు అయినప్పుడు మనము ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆత్మతో ముద్రిస్తున్నాడట. ఇది నా సొత్తు, ఇది నా ఆలయము అని ముద్రిస్తున్నాడు. ఇది నేను తప్ప ఈ యొక్క ఆలయంలో నివసించడానికి ఎవరికి అధికారము వీలు లేదని ఆయనే ఇది ఆలయముగా మార్చుకుంటున్నాడు. దేవుని సంగమా ఆయన మనల్ని
క్రీస్తులో మనం ఉండిన యెడల ఆయన మనకి చూపించే ఆమేన్ ఆయన దీవెనలు మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకి తెలియపరుస్తున్నాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క గొప్ప సంగతి ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్ష విధియు లేదు అంటున్నాడు. ఎప్పుడు? When you are in Christ. క్రీస్తు యేసునందున్న వారికి. ఆమేన్. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూసారా? there is no condemnation to them that are in Christ Jesus. Those who are in that Christ. walk not after the flesh but walk after the spirit అన్నాడు. ఆత్మలో నడిచిన వారికి ఏ శిక్ష విధి ఉండదు. ఎందుకంటే ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఆయన పాపంలో నడిపించడు కదమ్మా. ఆత్మ వారికి నడిపించినప్పుడు దేవుడు వాటికే కదమ్మా ఆయన చూపించేది. దేవుడు వాటిలోనే కదా తీసుకుని మీకు బోధించేది. ఆయన మిమ్మల్ని తప్పుదారిలో ఎందుకు నడిపిస్తాడు? మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నాడంటే దేవుడు ఆత్మ కానే కాదు కదా. అబద్ధాలు చెప్తున్నామంటే అది దేవుడు ఆత్మ కానే కాదు కదా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఉన్నవారికి ఏ శిక్ష శిక్షా విధియు లేదు. విధియు లేదు అంటున్నారు. there is no condemnation. if you are walking up to the spirit you can be brave. ధైర్యంగా నడవచ్చు నువ్వు. ఎందుకంటే ఏ శిక్ష విధియు నీకు లేదు అని చెప్తున్నాడు. ఎప్పుడు? నువ్వు క్రీస్తు యేసులో నువ్వు ఉన్నప్పుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా ఒకసారి. యోహాను 3. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆయన యందు విశ్వాసము ఉంచు వానికి ఉంచు వారికి తీర్పు తీర్చబడదు అంటున్నాడు. మీకు తీర్పు అనేది లేదు. లోకంతో పాటు తీర్పు లేదు. ఆ ధైర్యం మీరు కలిగి ఉండాలి. కానీ మనము గనక స్టబన్ గా ఉంటే గనక, ఆయన మాట వినకపోతే గనక ఒక కుమారుని శిక్షించినట్లు ఆయన నిన్ను శిక్షిస్తాడని కూడా చెప్పాడు. అది మర్చిపోకూడదు మనం. ఏ శిక్ష విధి లేదన్నప్పుడు there is no condemnation. he will not condemn you. కానీ మనము గనక ఆయన వాక్యానికి లోబడేప్పుడు ఆయన మాట్లాడుతూ నువ్వు వినకపోతే గనక ఒక కుమారుని శిక్షించేవాడుగా ఎలా ఉంటాడో ఆయన అలాగే మనల్ని శిక్షిస్తాడు. అందుకే దేవుని సంగమా, మనకి లోకంతో పాటు తీర్పు లేదు. ఎందుకంటే లోకాన్ని ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారందరికీ రేపు తీర్పు ఉండదు. లోకంతో తండ్రి కూర్చున్నప్పుడు వారు ఆ తీర్పులోకి రారు. మనం అక్కడ ఉంటాం కానీ తీర్పులోకి రాం. అందుకే దేవుని సంగమా, మనము క్రీస్తులో ఉండిన యెడల మనకి ఏ శిక్ష విధియు లేదంటున్నాడు. తీర్పు లేదంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. కూడా లేపి పరలోకమందు ఆయన యందు కూడా కూర్చొని పెట్టాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేనికంట? రేపు రాబోయే యుగాలకి ఆయన కృప ఎలాంటిదో తెలియపరచడానికి. మనం ఎలాంటి పాపులమో, ఎంత తప్పిపోయిన వారమో ఆయన కృపను బట్టి మనం రక్షించి నీతిమంతుడిగా తీర్చి ఆయన మహిమపరిచినట్లుగా మనము ఆయన దగ్గర కూర్చున్నప్పుడు రాబోయే యుగాలు మనల్ని చూసి ఆయన ఎంతో మహిమపరుస్తారంట. ఇంకా ఎన్ని యుగాలు ఉంటాయో మనకి తెలియదు. యుగములకు ఆయనే దేవుడై ఉన్నాడు. తర్వాత యుగం ఏమై ఉంటుందో కూడా మనకి తెలియదు. ఏం సృష్టించబోతున్నాడో మనకి తెలియదు. మరి ఆ యుగాల గురించి మాట్లాడుతున్నాడంటే
ఆయన మనల్ని చూపిస్తాడంట ఆయన ఎంత ప్రేమించే దేవుడని. మనల్ని చూపించుకొని, ఇదిగో వాళ్ళు ఎలాంటోళ్ళని ఎలాగ నేను ప్రేమించానో, ఆయన కృప మహా ఐశ్వర్యాన్ని బట్టి ఆయన రేపు యుగాలకి ఆయన జరగబోయే విషయాల్లో మనకి తెలియపరుస్తున్నాడు దేవుని సంగమా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు క్రీస్తులో నువ్వు కూర్చుంటున్నావంట. ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వు కూడా అక్కడ కూర్చుని ఉన్నావు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు అంటున్నాడు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు. మీరు గమనించండి పదాలు దేవుని సంగమా. ఇన్ క్రైస్ట్ జీసస్ అంటున్నాడు. జీసస్ క్రైస్ట్ అనలా. వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ అంటున్నాడు. దేవుని సంగమా, అంత ధన్యత మనకిచ్చాడు దేవుడు. అది ఎవ్వరికి అది కలగలేదు. కానీ క్రైస్తవులకైతే ఈ ధన్యత నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. అదే కాదు, ఏమేన్ క్రీస్తులో ఉండినాడలా. గలతీయులకు రాసిన పత్రిక 29వ వచనం చూడం. ఎన్నో అధ్యాయం అన్న 3:29. 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే సంబంధులైతే మరి ఎలా తెలిసింది మీరు క్రీస్తు సంబంధులని? నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు, క్రీస్తుతో నువ్వు సహవాసము చేస్తున్నప్పుడు, నీలో మార్పు చెందుతున్నప్పుడు, నేను క్రీస్తులో ఉన్నానని ధైర్యంగా చెప్పుకోవచ్చు. నీకు అనుదినము మార్పు ద్వారా నీకు తెలియపరచబడుతుంది. దేవుని సంగమా, మీరు క్రీస్తులో సంబంధులైతే ఆ ప్రకారముగా అబ్రహాముకు సంతానమై ఉండి సంతానమై ఉండి. ఎప్పుడు నువ్వు వాగ్దాన క్రీస్తులో ఉండినేడలా నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావు? ఆయన ఏం చేస్తాడంటే అబ్రహాం సంతానంలోకి ఆయన నిన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అన్నిటికీ నీవు కూడా వారసులే. ఆమేన్. నిన్ను దీవించిన వారు నేను దీవిస్తాను, నేను శపించిన వారు నేను శపిస్తాను అన్నాడు. చూసారా? ఆ వాగ్దానాలన్నీ నీకు నెరవేర్చబడతాయి. ఆయన ఏం మాట్లాడాడు అబ్రహాంతో, అబ్రహాంని ఎలా దీవించాడో అవన్నీ నీకు కలుగుతుంది. ఎప్పుడు? నీవు కూడా క్రీస్తు సంబంధివైతే అంటున్నాడు. దేవుని సంగమా, నువ్వు క్రీస్తులో ఉండినాడలా దేవుడు నీకు చూపించే ఏమేన్ అది ఆశీర్వాదాలు అనుకోండి, దీవెనలు అనుకోండి, ఏమేన్ గొప్ప ధన్యత అనుకోండి, ఏదైనా అనుకోండి, అది దేవుడు మనకి తెలియపరిచినప్పుడు మనం ఎంతో సంతోషించాలి. నేను క్రీస్తు సంబంధిని. నీకు ఎలా తెలుస్తుంది? ఆయన మాటకు లోబడుతుంది, నీలో మార్పు కనపడుతుంది. అనుదినము కృప ఎమ్మడి కృపను చూస్తుంది. నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నావు. ఆయన నీకు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. ఏమేన్ దర్శనాల ద్వారా, కళల ద్వారా, ప్రవచనాల ద్వారా అనేక విషయాలతో మనతో మాట్లాడుతున్నాడంటే అది ఎంత ధన్యత దేవుని సంగమా. సృష్టికర్త అయిన దేవుడు ఏమేన్ మహాకాశులు సృజించిన వాడు మనల్ని దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్కు స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు, తర్వాత ఆత్మ స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమేన్ అది ఎంత గొప్ప ధన్యత అండి. ఇప్పుడు ఈ వాగ్దానాలని నీవే అంటున్నాడు. నువ్వు క్రీస్తు సంబంధివైతే నువ్వు అబ్రాహాముకు సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. చూసారా అబ్రహాంని ఎలా దీవించాడో. అబ్రహాం గురించి ఆయన ఎలియాజర్ ఏం చెప్పాడమ్మా? నా యొక్క యజమాని దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు అని చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చాడమ్మా సాక్ష్యము? ఎలియాజర్ ఎవరింటికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపించారు బావి దగ్గర? రాహేలే కదా. రెబెక్క కనిపించలేదా?
రెబెక్. ఎవరి కోసం వెళ్ళాడు ఏసియారు? యాకోబు కోసం వెళ్ళాడా? ఇషాక్ కోసం వెళ్ళాడా? ఇస్సాక్ కోసం అండి. ఇషాక్ కోసమే కదా వెళ్ళింది. అప్పుడు ఎవరు అవునవును. కనిపించారు? రెబెకా. రెబెకా కనిపించింది. రెబెకా కనిపించినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పలా, ఎక్కడి నుంచి వచ్చాడు, తన దాసుని అవును. దేవుడు ఎలా దీవించాడు, అవును. విశ్వాసాన్ని బట్టే కదా దేవుడు ఆయన దీవించాడు. అవును. ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన దీవించాడు. ఇప్పుడు ఆ దీవెనలకి మనం కూడా వారసులు చేశాడు దేవుడు. ఎప్పుడు? క్రీస్తు సంబంధివైతే అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాంకు చెందినన్ని నీకు కూడా చెందుతాయి అంటున్నాడు ఆ వాగ్దానం ద్వారా. హల్లెలూయా. ఆమేన్. అబ్రహాంతో మాట్లాడాడు, నీతో మాట్లాడతాడు. అబ్రహాం నిలబడి ఆయన యుద్ధాలను పోరాడిన దేవుడు, ఆయనతో కలిసి ఉండి దేవుడు, దర్శించిన దేవుడు. ఆమేన్. ఎలా ఆమేన్. దర్శించాడమ్మా? ఎన్నిసార్లు దర్శించాడు దేవుడు ఆయన్ని? ఎన్నిసార్లు దర్శించాడు? చివరికి మన ప్రభువుని కూడా ఆయన చూశాడు తెలియక. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అమ్మా? దూతలు వచ్చినప్పుడు ఆ కదా రోజుల్లో యాజకుడు ఎవరమ్మా? మెల్కీసెదెక్. మరి చూడండి, అబ్రహాముని ఎంతో ప్రేమించి ఆయన స్నేహితుడు అని చెప్పాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి. అదే విశ్వాసము మనం కూడా కలిగి ఉంటే గనక దేవుడు ఇంకా ఎంత మనల్ని దర్శిస్తాడు, ఎంత మనతో మాట్లాడతాడు, ఎంత మనతో సహవాసం చేస్తాడని ఆలోచించండి. నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే గనక, క్రీస్తులో నువ్వు సంబంధివైతే, క్రీస్తులో నువ్వు ఉండేలా ఏమేన్ నువ్వు ఎప్పుడు ఫలిస్తానే ఉంటావు. అందుకే ప్రభు చెప్పాడు 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5 వచనాలు ఒకసారి చూడండి. యోహాను 15. నా యందు నిలిచియుండుడి, నీ యందు ఇప్పుడు నేను ఆయనలో మనం ఏం చేయాలి? నిలిచియుండును. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను. నిలిచియుండును. ఇది ప్రామిస్. ఇది గొప్ప వాగ్దానము. మీరు గనక నాలో నిలిచి ఉంటే గనక మీ యందు నేను నిలిచి ఉంటానని చెప్పాడు. చూడండి, ఎప్పుడు కండిషన్స్ ఉంటాయి. ప్రామిస్ కి ఎప్పుడు ఒక కండిషన్ ఉంటుంది. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. నా యందు నిలిచి ఉండడి అంటాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. అప్పుడు మీ యందు నేను నిలిచి ఉందేను అంటున్నాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ఎవడు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచేవారు ఫలిస్తారు అంటున్నాడు. ఆమేన్. అందుకే దేవుని సంగమా, నువ్వు క్రీస్తులో ఉండిన ఎడల నీకు ఆత్మ ఫలము దక్కుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము చేసినప్పుడు, నువ్వు క్రీస్తుతో అభిషేకించబడినప్పుడు, ఆ అభిషేకం ఏం చేస్తుందంటే నీలో ఫలముని పుట్టిస్తుంది. ఆ అభిషేకం ఎలా నీలో మార్పు ఎలా తీసుకొస్తాడంటే అది గొప్ప శక్తి. అది అంటే నీ స్వభావము నువ్వు లేవు ఇంకా పిక్చర్ లో. దేర్ ఇస్ నో మోర్ ఐ బట్ క్రైస్ట్ దట్ లివెత్ ఇన్ మీ. ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే మనము మన పనులు మనం చేసుకోవాలి. నేను 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 అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ నేను అనేది చంపివేస్తాడు, అది తీసివేస్తాడు. ఇంకంత క్రీస్తే. అందుకని పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఏం చెప్తున్నాడమ్మా? ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. ఒక వాక్యం నేను క్రీస్తుతో చెప్పినప్పుడు కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను ఆ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అసలు నేనిప్పుడు పౌలు గారు అనేది లేదమ్మా. పౌలు గారు పిక్చర్ లో లేరు అసలు. ఇంకా ఆయన ఎలా లోబడ్డాడంటే క్రీస్తుకి, జీవించేవాడు నేను కాదు. ఇంకా ఆయనే క్రీస్తే ఆయనలో జీవిస్తాడు. ఆ శరీరాన్ని క్రీస్తే వాడుకున్నట్లుగా చెప్తున్నాడు ఆయన. అవును. నేను ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే నా ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తే నా ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా నేను అనేది లేదు అక్కడ. పౌలు గారు అనేది లేదు. నేను ఏమై ఉన్నానో దేవుని కృపను బట్టే అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అవును. ప్రభు నామానికి ఆమేన్. మహిమ ఆమేన్. కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆయనలో క్రీస్తు ఆమేన్. నివసిస్తున్నాడు అబ్బా. నిలిచి ఉన్నాడు. ఇంకా జీవించేది నేను కాదంటున్నాడు. ఆయనే నాలోను పనులు చేసుకుంటున్నాడు. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఆయనే మాట్లాడుకుంటున్నాడు నా ద్వారా. జస్ట్ అలా ఆయన నోటిని వాడుకుంటున్నాడు అంతే. ఆ బూరగా వాడుకుంటున్నాడు పౌలు గారు. ఎందుకని? ఫలము నీలో ఉన్నప్పుడు అదే జరుగుతుంది. నీలో ఫలించేటప్పుడు ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించవు. అసలు నీ గురించి నువ్వు ఆలోచించవు. మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎదుటి మనిషికి అవకాశం ఇవ్వం. అది ప్రార్థన రూపంలో గాని, వాక్య రూపంలో గాని, ఏ రూపంలో అయినా గాని. ఒకళ్ళు వాక్యం చదువుతుంటే మనం చదవాలనిపిస్తుంది. ఒకళ్ళు పాటలు పాడుతుంటే మనం పాడాలనిపిస్తుంది. కాంపిటీషన్. ఎదుటి మనిషికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సంగమా, మనము ఎదుటి మనిషిని మనకన్నా వాళ్ళని హెచ్చించే విధంగా అదే ప్రేమ అంటే. ప్రేమ ఎలా ఉంటుందంటే ఎదుటి మనిషిని నువ్వు ఫలించేటప్పుడు నీలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వలన నీ గురించి నువ్వు ఆలోచించవు గాని ఎదుటి మనిషి గురించి ఆలోచిస్తూ ఉంటావు. అది దేవుని ప్రేమ. అది దేవుని నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఆత్మ ద్వారానే నీకు హృదయంలో కుమ్మరించబడుతుందని చెప్తున్నాడు. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండిన యెడల ఆయన మన యందు నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. అప్పుడే నువ్వు ఫలించగలవు అని చెప్తున్నాడు. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేము అంటున్నాడు. చేయలేవు. క్రీస్తులో ఉండిన యెడల ఇయన్నీ జరుగుతున్నాయి తల్లి. ఆమేన్ హల్లెలూయా. గమనించండి. హల్లెలూయా. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. ఎఫెసీయులు 1 అన్నా? 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్. క్రీస్తులో నువ్వున్నప్పుడు ఏం జరుగుద్ది? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆత్మ ఆశీర్వాదమును సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించెను అనుగ్రహిస్తాడు. అంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఏదైనా గాని నువ్వు ప్రభువుని అడుగు. ఎందుకంటే ఆయన చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు. నీకివ్వటానికి నా బిడ్డలకి ఇవ్వటానికి ఆయన చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు. ఆయన సంబంధం వాడిని అడుగు అంటున్నాడు. నీవు ఆత్మ సంబంధమైన దీవెనలను చూడాలంటే, ఆ దేవుడు నీతో మాట్లాడాలంటే, నీకు ఆత్మ సంబంధమైన వాటి మీద నీకు నీ ఇష్టం. మనస్సు ఉండాలి. నీ హృదయం ఉండాలి. నువ్వు అపేక్షించేవారుగా ఉండాలి. అయన్నీ నువ్వు కోరుతున్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తాడు. అందుకే ఆయన చిత్త ప్రకారంగా ఏదడిగినా ఆయన అనుగ్రహించేవాడని చెప్తున్నాడు. అది ఆయన చిత్తమమ్మా. ఆయన నిన్ను ప్రత్యక్షపరచాలని ఆయన చిత్తము. ఆయన నిన్ను మహిమతో నింపాలనే చిత్తము. ఆయన వాటిలో తీసుకొని నీకు చెప్పాలి అనుకుంటున్నాడు ఆయన చిత్తము. ఆత్మ సంబంధమైన ఏదైనా నువ్వు అడుగు దేవుణ్ణి. అప్పుడు ఆయన ఇష్టపడతాడు. అందుకోసం మీరు గమనించండి. సొలొమోనుని దర్శించినప్పుడు చిన్నప్పుడు నీకేం కావాలని అడిగాడు. ఏం కావాలమ్మా ఆయనకి? ఏదైనా జ్ఞానం, అడగొచ్చు కదా! జ్ఞానాన్ని. ఏమ్మా అడిగాడు కదా! ఫ్రీగా అడిగాడు కదా! అవును. చెప్పు నాన్న నీకేం కావాలి అని అడిగాడు అంతే. జ్ఞానం. అయ్యా నాకొక మంచి పేరు కావాలి. నాకు మంచి బలం కావాలి యుద్ధాలు చేయడానికి. నాకు ఐశ్వర్యము కావాలి. నీ ప్రజల్ని తీర్పు తీర్చు. ఏది అడగల ఆయన. అది జ్ఞానం. ఒక్కటే దేవుణ్ణి అడిగాడు.
దేవా నీ ప్రజల్ని ప్రజల పరిపాలించడానికి తగిన వివేచించటానికి జ్ఞానం ఏమేన్ దయచేయి. నాకు జ్ఞానము కావాలి అన్నాడు. నీ ప్రజల్ని నడిపించాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మోషే ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయనకి తెలుసు. యెహోషువ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయనకి తెలుసు. జ్ఞానం ఏం అడుగుతుంది? జ్ఞానం ఏం చెప్తుంది? అదే అడుగు అంటుంది. ఆమేన్. నాకు నీ వివేచన జ్ఞానం కావాలి. ఐ దయచేయి. నీడ్ డిసర్న్‌మెంట్ ఓ లార్డ్. ఐ నీడ్ యువర్ విజ్డమ్ టు డిసర్న్ యువర్ పీపుల్ అన్నాడు. నువ్వు ఇది అడిగావు కాబట్టి చూడండి, ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన సొలొమోను ఏం చెప్తున్నాడు? ఇది నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ఇది ఇస్తాను అన్నాడు. వేరేది కూడా నీకు దీర్ఘాయువును ఇస్తానన్నాడు. ఐశ్వర్యమును ఆమేన్. ఇస్తాను. హల్లెలూయా. నీకు ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ధనం ఇస్తాడన్నాడు, పేరు దీర్ఘాయువును ఇస్తాడన్నాడు. ఇస్తాను. మీరు గమనించండి దేవుని సంగమా, మనం దేవుడితో నడిచేటప్పుడు మనం ఏది అడగాలో కూడా మనం గ్రహించాలి. ఆయన్ని ప్రేమించేవారు, క్రీస్తులో నిలిచేవారు, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అక్కడ కూర్చుని ఉన్నాడు. పై వాటి మీదే మన ఆలోచన ఉండాలి. పై వాటి గురించి ఆత్మ సంబంధమైన వాటి మీద నీ ఆలోచనలు ఉంటే గనక దేవుడు నీకు ఏది కావాలని ఈ భూమి మీద నీకు అనుగ్రహిస్తాడు. ముందు ఆత్మ గురించి నీ విలువ తెలిసినప్పుడు నీకు మిగతా అన్ని కూడా నువ్వు దాన్ని జాగ్రత్తగా నువ్వు నడుస్తావని, నీకు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని, నీకెంత ఐశ్వర్యం ఇచ్చినా నమ్మకంగా ఉంటావని ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన దీని వాటి గురించి నీకు ఆలోచన లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద నీకు ఆలోచన ఉంది కాబట్టి ఇది కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని కూడా ఆయనకి తెలుసు. చూసారా దేవుడు ఎలా దీవిస్తాడో? మనమైతే రివర్స్ లో అడుగుతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన కాకుండా ఆమేన్ ప్రకృతి సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటాము. ఆమేన్ లోక సంబంధమైన వాటిని మనం అడుగుతూ ఉంటాము. ఆమేన్ ధనముని అడుగుతూ ఉంటాము, ఐశ్వర్యాన్ని అడుగుతూ ఉంటాము. కానీ రివర్స్ లో ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించున్నప్పుడు దాని మీద మన దృష్టి పెట్టుకున్నప్పుడు వేరే వాటిని అన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు. అనలేదమ్మా, నా నీతిని నా రాజ్యమని అడగడి, నా వెతుకుడి అన్నాడు. ఈ సమస్తము నీకు అనుగ్రహించబడును అని చెప్పలేదు. దేని మీద నీ దృష్టి ఉండాలి? ఆత్మ సంబంధమైన వాడు, దేవుని రాజ్యము. ఆమేన్. ఆయన అక్కడ ఏమై ఉన్నాడో ఆ వాటిని అడుగు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. కానీ అది ఆ ఆలోచన రావాలన్నా, ఆ యొక్క మనస్తత్వం కలిగి ఉండాలన్నా, ఆ యొక్క హృదయం కలిగి ఉండాలన్నా ఆయన మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు చెప్పినట్లుగా 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఆమేన్. నువ్వు లోకానికి ఏమవ్వాలమ్మా? సిలువ సిలువ వేయాలి. వేయబడి చూసారా? లోకానికి నువ్వు సిలువ సిలువ వేయాలి. వేయబడి అప్పుడు ఏమవుతుందంటే దేవుడు వాటిలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు లోకానికి ఎప్పుడు సిలువ వేస్తావో ఆత్మ సంబంధమైన వాటన్ని నీకు ఓపెన్ అయిపోతాయి. శరీర వాటిని నువ్వు ఎప్పుడు నువ్వు సిలువ వేస్తావో అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం అమ్మా, ఎవరో తలుపు కొడుతున్నారు, ఒక్క నిమిషం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, హల్లెలూయా. క్రీస్తులో ఉండిన యెడల మనము ఏం పొందుతున్నామో, ఎలా జీవించాలి అనేది మనకి ప్రభు ఈ పొద్దున జావ కాలం మనకి తెలియపరిచాడు. ఆమేన్. నువ్వు శరీరానికి సిలువ వేయాలి, అలాగే లోకానికి సిలువ వేయాలి. నువ్వు క్రీస్తు సంబంధివైతే నీకు నూతన పరుస్తున్నాడు. ఆమేన్. నూతన సృష్టిగా మారుస్తున్నాడు. నీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నీకు అబ్రహాము దీవెనలు నీకు ఆయన కలిగిస్తున్నాడు. నీకు వారసులుగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకేం కావాలమ్మా? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? నిన్ను కూడా కూర్చోబెట్టబోతున్నాడు అని చెప్తున్నాడు. ఆమేన్. నిన్ను ఏ శిక్ష విధియు ఉండదని చెప్తున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడితో ముద్రిస్తున్నాడని చెప్తున్నాడు.
దేవుని సంగమా, మనము కూడా క్రీస్తులో ఉండినెడలా అని చెప్తున్నాడు. క్రీస్తు సంబంధివైతే, క్రీస్తును వెంబడించేవారైతే, ఆమేన్, వెన్ యు ఆర్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్, దిస్ ఇస్ వాట్ యు విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో హల్లెలూయా. ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 ఆమేన్.